ఈరోజు మనకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించడానికి మంగళగిరి నుంచి ధ్యానరత్న ఆకురాజ్ శంకర్రావు గారు మనకి గ్రాండ్ మాస్టర్ వచ్చి ఉన్నారు. సార్ వెల్కమ్ సార్, గుడ్ మార్నింగ్ శంకర్రావు సార్. సో సార్ ప్రీవియస్ మనందరికి సుపరిచితులే. మనకి ప్రతి సెషన్ లో కూడా జూమ్ లో 2-3 క్లాసెస్ ప్రతిసారి ఇస్తున్నారు. సో శంకర్రావు సార్ ఒకసారి అందరూ ఈ బ్యాచ్ లో కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒకసారి సార్ గురించి మనం పరిచయం చేసుకొని తర్వాత క్లాస్లోకి వెళ్దాం. దాదాపుగా పిఎస్ఎస్ మూమెంట్ లో 20 సంవత్సరాలపై పత్రి సార్తో దగ్గరగా ప్రయాణం చేస్తూ గురువాకు పరిపాలన, గురువు గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆధ్యాత్మికంగా అవన్నీ ఫాలో అవుతూ ఆచరిస్తూ ఎంతో మంది ధ్యానులుగా ఆత్మజ్ఞానులుగా తీర్చిదిద్దారు శంకర్రావు సారు. అట్లాగే స్కూల్స్ లో, కాలేజెస్ లో, గవర్నమెంట్ ఆఫీసుల్లో ఇట్లా ఎన్నో చోట్ల ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సార్ యొక్క సేవా భావాన్ని గుర్తించి పత్రిజీ సార్కి ధ్యానరత్న అనే అవార్డు ఇవ్వటం కూడా జరిగింది. అట్లాగే మా గుంటూరు జిల్లాకి పిఎస్ఎస్ఎం అధ్యక్షులుగా కూడా ఉన్నారు. సో అటువంటి వ్యక్తిని మరొకసారి మనం అందరం జూమ్ ద్వారా కలవటం మనందరం అదృష్టం. సో ఈరోజు మన కాన్సెప్ట్ 5 ఫింగర్స్ కాన్సెప్ట్. సో అన్న, ఈ సెషన్ లో చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు. సెషన్ లోకి వెళ్లే ముందు ఒకసారి మీ ఆధ్యాత్మిక ప్రయాణం గురించి క్లుప్తంగా వివరించవలసిన కోరుతున్నా. తర్వాత మనం కాన్సెప్ట్ లోకి వెళ్దాం. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మనందరికీ ధ్యానాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని అందించినటువంటి పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి సహస్రకోటి ఆత్మ ప్రణామాలతో మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పత్రిజీకి గురువు అయినటువంటి శ్రీ 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 సద్గురు సదానంద యోగీశ్వరులు వారికి కూడా మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. నా పేరు ఆకురాజ్ శంకర్రావు, మాది మంగళగిరి. నేను 2002 జనవరి 26న ఈ యొక్క ధ్యాన మార్గంలోకి రావటం జరిగింది. నేను మొట్టమొదట రావటమే పత్రి గారి యొక్క ధ్యాన తరగతిలోనే నేను మొట్టమొదటి ధ్యానం నేర్చుకోవటం. 2002లోనే పత్రి సారు ధ్యాన మహాయజ్ఞం అని చెప్పేసి విజయవాడలో ఏర్పాటు చేయటం. అంతకుముందు ధ్యాన మహాయజ్ఞాలు 3 99, 2000, 2001లో కర్నూలులో నిర్వహించుకోవటం జరిగింది. మొట్టమొదటిసారిగా కర్నూలుకి వెలుపల ధ్యాన మహాయజ్ఞం చేయటం, అది విజయవాడ రావటం నా అదృష్టం కొద్దీ. ఆ సంవత్సరంలోనే నేను ధ్యానానికి రావటం, ధ్యాన మహాయజ్ఞం నిర్వహణ కోసం దాన్ని మనం ఎలా చేయాలి ఏంటి అనేది ఎప్పటికప్పుడు గురువు గారు సజెస్ట్ చేయటం కోసం ఎప్పుడు కూడా ప్రతి నెల విజయవాడ వస్తూ ఉండేవారు. విజయవాడలో జక్కా రామారావు గారు, జక్కా పద్మ గారింటికి పత్రి సార్ రావటం, మేము ఎప్పుడు కూడా సార్తో కలుస్తూ ఉండటం. అట్లాగే మాకు అదృష్టం ఏంటంటే గ్రాండ్ పిరమిడ్ మాస్టరు బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారి దంపతులతో మేము ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఉండటం. మాకే సందేహాలు వచ్చినా వారి యొక్క జ్ఞానంతో వారి దగ్గర సందేహాలు తీర్చుకుంటూ, వాళ్ళ యొక్క కర్మయోగులు, వాళ్ళు నిరంతరం కూడా వ్యాపారాలన్నీ పూర్తిగా మానేసి పత్రిజీ యొక్క లక్ష్యం కోసమే జీవితాన్ని దారపోసినటువంటి, జీవితాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి గొప్ప మాస్టర్స్ జకరారారు పద్మ గారు. వారితో మేము నిరంతరం టచ్ లో ఉండటం వలన మేము ఆధ్యాత్మికంగా కూడా త్వరితగతిన అభివృద్ధి చెందటానికి, ఏ సందేహాలు, ఏ ఒడిదుడుకులు వచ్చినా కానీ మేము దాన్ని వెంటనే సరి చేసుకొని సరైన మార్గంలో మేము ప్రయాణం చేయడానికి వారు మాకు ఎంతగానో ఉపయోగపడ్డారు. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా అప్పట్లో ఇప్పుడు ఎవరైతే గ్రాండ్ పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారో వారందరూ కూడా ఎప్పుడు విజయవాడ వస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడు కూడా సత్సంగాలు, పౌర్ణమి ధ్యానాలు జరుగుతూ ఉండే. కాబట్టి మాకు ఆ జ్ఞానపరమైనటువంటి అవగాహన ఎప్పటికప్పుడు పెంచుకోవడానికి మాకు విజయవాడ సెంటర్ ఎంతగానో ఉపయోగపడింది. ఆ రకంగా
మరి పత్రిజీ చెప్పినటువంటి ప్రతి ఒక్కటి మొట్టమొదట్లో ధ్యాన రాయలసీమ, తర్వాత ధ్యాన ఆంధ్రప్రదేశ్, అప్పుడు తర్వాత ధ్యాన తెలంగాణ, తర్వాత అంతా కలిపి ధ్యాన ఆంధ్రప్రదేశ్, ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, ఇట్లా సార్ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క పిలుపులోనూ మేము ముందుండి అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. దానిలో భాగంగానే కేర్ సెంటర్ నిర్వహించటం, అలాగే వెహికల్ తీసుకొని ప్రచారం చేయటం, పిరమిడ్ సేవాదళ్ళు, అలాగే ఈ సమయంలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా మనం పనిచేయటం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పత్రిజీ యొక్క పిలుపు గురువాక్కు పాలన అని ఇందాక శివ చెప్పాడు. గురువు ఏదైతే ఒక పనిని తీసుకొని భూమి మీదకి వచ్చారో ఆ పనిని మన ద్వారా చేయించటం ద్వారా మన ఆత్మోన్నతికి సహాయపడతా ఉంటారు. ఆ రకంగా గురువు గారి యొక్క చేతిలో నేను కూడా ఒక చక్కని ఆ పాత్రగా ఉపయోగపడినందుకు వారికి సహస్రకోటి ఆత్మ ప్రణామం తెలియజేసుకుంటూ మనం కాన్సెప్ట్ లోకి వెళ్దాం. ఓకే మాస్టర్స్. ఓకే, ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు? శివ. ఏం లేదన్న, అది ఎప్పుడు అట్లా చేయాలి, లేచే ఉంటుంది. ఓకే బై ఓకే మిస్టేక్ పెట్టారు వాళ్ళు. ఓకే 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 మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నాకు ఇచ్చినటువంటి కాన్సెప్ట్ 5 ఫింగర్స్. ఈ 5 ఫింగర్స్ అనేది ప్రతిసారి ఎప్పుడు నిరంతరం ఏ కాన్సెప్ట్ చెప్పాలని ఇట్లా 5 ఫింగర్స్ ద్వారా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్స్ ఎంతో అనంతమైన జ్ఞానాన్ని ఈ వేళ్ల ద్వారా చూపించడం ద్వారా ఆ 5 ఫింగర్స్ కాన్సెప్ట్ ద్వారా ఎన్నో చెప్పారు. మనం చెప్పుకోవాలంటే వందలు ఉన్నాయన్నమాట. 5 ఫింగర్స్ తో వందల కాన్సెప్ట్లు చెప్పుకోవచ్చు. సార్ మొదట్లో ఏదైనా కాన్సెప్ట్ చెప్పండి సార్ అనేవాళ్ళు, లేదంటే సార్ అనేవాళ్ళు ఈరోజు మంచి కాన్సెప్ట్ చెప్తానయ్యా అనేవాళ్ళు. అట్లా ఆ 5 ఫింగర్స్ ద్వారానే మరి ఎంతో ఉత్సాహాన్ని, నిరంతర జ్ఞానాన్ని అనేక కోణాల్లో మరి చెప్పారు. ఈ రోజు మరి నాకు ఆ కాన్సెప్ట్ 5 ఫింగర్స్ అనే కాన్సెప్ట్ ఇచ్చారు శివ గారు. అట్లాగే మీరు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ కాన్సెప్ట్ లోకి వెళ్దాం. ఈ కాన్సెప్ట్ లో మనందరికీ తెలుసు సహజంగా మరి పంచభూతాలు కూడా మనం 5 ఫింగర్స్ ద్వారానే తెలుసుకుంటాం. అగ్ని, వాయువు, ఆకాశము, భూమి, జలము, ఇలా 5 కాన్సెప్ట్ చెప్పుకుంటాం. మనం స్పిరిచువల్ గా చెప్పుకుందాం. అయితే దీనిలో ఏంటంటే మనం మొదట గుణాలు చెప్పుకుందాం. 5 గుణాలు: తమో గుణము, రజోగుణము, సత్వగుణము, శుద్ధ సత్వకము, నిర్గుణము. 5 గుణాలు ఉంటాయి. అంటే త్రిగుణం అంటారు, త్రిగుణాతీతులు కావాలంటారు. త్రిగుణాలు అనేవి ఉన్నాయి, కానీ ఆ త్రిగుణాలు మరి తమో గుణము, రజోగుణము, సత్వగుణము, ఈ 3 ప్రాపంచికంగా ప్రతి ఒక్కరిలో కూడా ఉంటాయి, ఎక్కువ తక్కువలో ఉంటాయి. మరి తమో గుణం నుంచి రజోగుణంలోకి, రజోగుణంలోంచి సత్వగుణంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ధ్యానము, ఆధ్యాత్మికత అనేది ప్రవేశిస్తుందో శుద్ధ సత్వకము, అంటే ఈ 3 గుణాలు తాలూకా ఉన్నటువంటి ఏవైతే మాలిన్యాలు ఉన్నాయో వాటన్నింటినీ శుద్ధి చేసుకోవటమే సాధన చేయటము. ఈ సాధన చేసినప్పుడు శుద్ధి జరుగుతూ ఉంటది. మనలో ఉండేటువంటి తమో గుణము, మనలో ఉండేటువంటి రజోగుణము, మనలో ఉండేటువంటి ఈ సత్వగుణాన్ని మలినపరుస్తున్నటువంటి ఈ తమో గుణం, రజోగుణాలు ఏవైతే ఉన్నాయో, సత్వగుణం అంటే సరైనటువంటిది, లోక కళ్యాణం కోసం, 10 మంది యొక్క శ్రేయస్సు కోసం, తన శ్రేయస్సు, అందరి శ్రేయస్సు కోసం ఆ ఆకాంక్షించేటువంటి జీవనాన్ని జీవించే వారందరూ కూడా సత్వగుణం. అందుకే మనకి శాస్త్రాల్లో ఏం చెప్తారు? సత్వగుణ సంపన్నులు కావాలి, సత్వగుణాన్ని పెంపొందించుకోవాలి. అంటే సత్వగుణంలో ఉన్న వాళ్ళే సేవా మార్గంలో ఉంటారు, ఆధ్యాత్మిక మార్గంలో ఉంటారు. కానీ ప్రాపంచికంగా ఆధ్యాత్మికత వేరు, ఆత్మపరమైనటువంటి ఆధ్యాత్మికత వేరు. ప్రాపంచికంగా మనం అనుకునే ఆధ్యాత్మికత ఏమిటి అంటే, మనం
చక్కగా దేవుడి గుళ్ళకి వెళ్ళటం, పూజలు చేయటం, పురస్కారాలు చేయటం, ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం, ఆధ్యాత్మిక ప్రవచనాలు వినటం, ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పటం, ఇంతవరకే. ఇదంతా కూడా మరి ఆధ్యాత్మికతగా మనకి చెప్పబడతా ఉంది. కానీ ఈ తమో గుణం, రజో గుణం, సత్వగుణం వచ్చిన తర్వాత మాత్రమే ఈ దైవానికి సంబంధించిన విషయాలు వింటా ఉంటాం. అది ఎంతవరకు పరోక్ష జ్ఞానంగానే ఉంటుంది, కానీ ప్రత్యక్ష అనుభవంగా ఉండదు. ఎప్పుడైతే మనం గురువుని ఆశ్రయించి ధ్యాన మార్గంలోకి వస్తామో అప్పుడు మన తమో గుణం తగ్గే కొద్దీ, రజోగుణం తగ్గే కొద్దీ నిజమైనటువంటి శుద్ధ సత్వకము, ఆ సత్వగుణంలో ఉన్నటువంటి మాలిన్యాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి శుద్ధ సత్వగుణం వస్తుంది. ఈ శుద్ధి జరిగినప్పుడు మాత్రమే నిర్గుణం అనేది వస్తుంది. ఈ నిర్గుణ సంపన్నులు అయినప్పుడు మాత్రమే మనం ఆ భగవంతుని చేరుకోగలుగుతాం. అంటే మనలో ఏ మాలిన్యం ఉన్నా సరే మనం ఆ భగవంతుణ్ణి చేరుకోలేము. ఈ మూడు ప్రాపంచికత, ఈ రెండు ఆధ్యాత్మికత. ఈ మూడు ప్రాపంచికత, ఈ రెండు ఆధ్యాత్మికత. అందుకే మనకి ఈ సింబల్స్ పెట్టేటప్పుడు కూడా ఏం చెప్తారంటే, ఈ మూడింటిని పక్కన పెట్టి ఇట్లా చిన్ముద్ర అంటే నువ్వు నీ ఆత్మని పరమాత్మలో కలుపు అనే దానికోసం చెప్తారనమాట. అట్లా కాబట్టి ఈ గుణాలకి చెప్పుకున్నప్పుడు 5 ఉన్నాయి. మళ్ళీ ఇంకొకటి మనం శరీరము, ఒక కాన్సెప్ట్, శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ. తమో గుణం అంటే శరీరము, రజోగుణం అంటే మనస్సు, సత్వగుణం అంటే బుద్ధి, శుద్ధ సత్వకం అంటే ఆత్మ, నిర్గుణం అంటే పరమాత్మ. కాబట్టి ఇక్కడ ఈ కాన్సెప్ట్లు ఎన్నైనా మనం చెప్పుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. ఇక్కడ శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ. తమో గుణము, రజోగుణము, సత్వగుణము, శుద్ధ సత్వకము, నిర్గుణం. అంటే మనం ఇక్కడ మొదలుపెట్టి ఇక్కడ వరకు మనం చేరుకోవాలి. ఈ చేరుకునే క్రమంలో ఈ 4 చూడండి ఫింగర్స్, ఈ 4 కలిసి ఉంటాయి. ఇది మనకి దూరంగా ఉంటుంది. అంటే పరమాత్మ తత్వం ఎప్పుడు మనకి మనతోనే కలిసి ఉంటుంది, కానీ మనకి దూరంగా ఉంటుంది. ఇవి 4 ఏవైతే ఉన్నాయో, శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, ఈ 4 మన దగ్గర ఉన్నాయి. శరీరం ఉంది మనకి, మనస్సు ఉంది, బుద్ధి ఉంది, ఆత్మ ఉంది. ఈ పరమాత్మతో మనం కలిసే ఉన్నాం, కానీ మనం దూరంగా ఉన్నాము. ఇక్కడ ఏం చేయాలి అంటే, ఇక్కడ శరీరం చూస్తే ఈ వేళ్ళు ప్రతిసారి చెప్పిన దాని ప్రకారం శరీరం అనేది చాలా చిన్నది. అందుకే శరీరాన్ని ధర్మానికి సంబంధించి వచ్చినప్పుడు ఏం చెప్తాం? ఏళ్ళు చూపిస్తాం. శరీర ధర్మం, శరీరం కన్నా మనసు ఇంకొద్దిగా పెద్దది. అందుకే పెళ్లిలో ఇద్దరు మనసులు కలవాలని చెప్పేసి ఈ ఉంగరం ఈ వేలికి తొడిగిస్తారు. అంటే ఆ పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మనసులు, ఆ స్త్రీ పురుషుల యొక్క మనసులు కలవాలి అని చెప్పేసి ఈ ఉంగరం వేలు దీనికి ఇస్తారు. అంటే మనస్సుకు ప్రతీక. దీనికి ఎప్పుడైతే నా మనసును నీకు, నీ మనసుని నాకు, ఇద్దరం పరస్పరం మనసులు కలిసి ఆనందంగా హాయిగా జీవిద్దాము, కలిసిమెలిసి జీవిద్దాము అని ఆ కలయిక ప్రతీకగా ఇక్కడ మనకి చూపిస్తారు. అట్లాగే ఈ వేళ్ళు మ్యారేజ్ లో కూడా ఈ వేళ్ళు పెట్టుకుంటారు, ఈ వేళ్ళు ఇలా పట్టుకుంటారు అనమాట. ఇది ఎందుకంటే నీ శరీరము, నా శరీరం అంటే జత కలిసి మనం మన జీవితకాలం ప్రయాణం చేద్దాము అనేది ఈ సింబాలిజం అన్నట్టు. మనకు తెలియకుండానే మన శాస్త్రాల్లో, మన యొక్క సాంప్రదాయాల్లో, మన యొక్క క్రతువుల్లో ఇవన్నిటిని కూడా ఆటోమేటిక్ గా ఇవి చేశారు. కానీ దీని వెనకమాల ఉన్నటువంటి అర్థం, పరమార్థం మనకు తెలియదు. కానీ పత్రిసారు ఈ కాన్సెప్ట్ల ద్వారా దీనిలో ఉన్నటువంటి అర్థాన్ని, పరమార్థాన్ని మనకి తేట తెల్లం చేశారు. అందుకే పత్రిజీ అనేది ఒక జగద్గురు అయ్యారు, బ్రహ్మర్షి అయ్యారు, పితామహ అయ్యారు. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, ఈ శరీరం కాబట్టి పెళ్లిలో కూడా ఈ శరీరానికి ఇద్దరు శరీరాల కలయిక. ఇది మనసు కాబట్టి రింగ్స్ ఇద్దరు కూడా ఇట్లా
కలుపుతారని. మళ్ళీ ఇట్లా చూసినప్పుడు వీటన్నిటిలో కన్నా కూడా ఈ వేలు అనేది పెద్దది. ఈ మిడిల్ ఫింగర్ అనేది పెద్దదిగా ఉంటుంది కాబట్టి నీ జీవితంలో నీ బుద్ధి అనేది నిన్ను నడిపిస్తా ఉంటది. కాబట్టి నువ్వు బుద్ధి కలిగి ఉండాలి అని చెప్పి చెప్తాం జరుగుతుంది. అందుకే మన వాళ్ళు చెప్తా ఉంటారు, నీకు బుద్ధి జ్ఞానం లేదురా అంటారు. అంటే బుద్ధి ఉండి జ్ఞానం లేకపోయినా, జ్ఞానం ఉండి బుద్ధి లేకపోయినా ఉపయోగం లేదు. బుద్ధి అంటే విచక్షణ, దాని జ్ఞానం అంటే దాని గురించి తెలుసుకోవటం, బుద్ధి అంటే ఆ తెలుసుకున్న దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎంత మేరకు అప్లై చేయాలో తెలియటం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, తెలియకపోవటం, తెలియకుండా మనం సరిగా ఉపయోగించలేము. సరిగా తెలిసినప్పుడు సరిగా ఉపయోగించగలం. కాబట్టి ఇక్కడ శరీరము, మనస్సు, బుద్ధి, మన జీవితంలో బుద్ధి పాత్ర ఎక్కువ ఉండాలి. అందుకే పితామహ పత్రిజీ మనకి చెప్తా ఉంటారు, మనమందరం బుద్ధుళ్ళయ్యా, ఫెరిడ్ మాస్టర్స్ బుద్ధితో పనిచేస్తారు. నీ దగ్గర ఎంత జ్ఞానం ఉంది, ఎంత శక్తి ఉంది, ఎంత ఉంది అనేది కాదు, కానీ నీ దగ్గర ఉన్నదాన్ని ఎంత సవ్యముగా చక్కగా ఉపయోగిస్తున్నాం అనేదే ఇంపార్టెంట్ మన జీవితంలో. కాబట్టి బుద్ధి కలిగి ఉండాలి. బుద్ధి లేని వాడిగా ఎవరు ఉండటానికి వీల్లేదు. ఎవరైతే ధ్యానం చేస్తారో అప్పుడు మనకి బుద్ధి వికసిస్తది. ఇక్కడ బుద్ధి, ఇక్కడ 5వ ఏళ్ళు చూసినప్పుడు, ఇది 4వ ఏళ్ళు చూసినప్పుడు ఇట్లా అంటాం మనం, ఎవరినైనా సరే ఈ ఏళ్ళతో మనం శాసించగలము. ఇట్లా అంటాం, పిలుస్తాం. ఇలా అంటే చాలు, మన నోటితో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరినైనా ఏళ్ళు చూపించి ఇట్లా ఇట్లా అంటే వెంటనే వాళ్ళు నన్ను పిలుస్తున్నారు అని వస్తుంది. ఈ వేలుతో పిలుస్తామా, ఈ వేలుతో పిలుస్తామా, ఈ వేలుతో పిలుస్తామా, ఈ వేలుతో పిలుస్తామా? పిలవం. ఈ వేలుతోనే పిలుస్తాం. అంటే ఇది అయ్యి అన్నమాట. ఇది ఐకి చిహ్నం, ఆత్మకి చిహ్నము. కాబట్టి ఈ వేలు, అందుకే కొంతమంది ఈ జాతకాలు చూపించుకున్నప్పుడు, ఎవరైనా సిద్ధాంతం చూపించుకున్నప్పుడు, వారి జీవితంలో ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ ఉంగరాలన్నీ కూడా, జాతరాళ్ళు ఉంగరాలన్నీ కూడా ఈ వేలుకే పెట్టిస్తారు. ఎందుకు పెట్టిస్తారు అంటే, నీలో మూలంలో ఏదో తేడా ఉంది, అది పెట్టుకుంటే అది నీ జీవిత లక్ష్యం నెరవేరుతుంది అని చెప్పేసి. కాబట్టి చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఆత్మ. ఇప్పుడు దీన్ని మనం శాసించటానికి, ఎవరినైనా సరే ఇలా ఇలా అంటే చాలు శాసించగలుగుతాం అన్నమాట. ఇలా పిలిస్తే ఇన్వైట్ చేయగలుగుతాం. అంటే ఇది ఆత్మశక్తి. అందుకే ఈ వేళ్ళన్నిట్లో కూడా ఇది శక్తివంతంగా ఉంటుంది. ఇది శక్తివంతంగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది కానీ, బుద్ధి కన్నా చిన్నదిగా ఉంటుంది కానీ ఈ వేలే మనకి ప్రధానంగా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉన్నటువంటి జీవితము ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఈ యొక్క మన యొక్క శరీరాన్ని చక్కగా కూర్చోబెట్టేస్తున్నాం, మనసు ఆలోచనలు వస్తే కట్ చేస్తున్నాం, బుద్ధిలో రకరకాలు ఏది మంచి ఏది చెడు అనేది కూడా మనం పక్కన పెట్టేస్తున్నాం. అప్పుడు ఏదైతే ఆత్మ ఉందో ఈ పరమాత్మలో మనం ఇలా కలుపుతున్నాం. కాబట్టి ఈ మూడిటికి దూరంగా ఉంచి నీ ఆత్మని పరమాత్మలో కలుపు అని చెప్పేదే చిన్ముద్ర. ఈ ప్రతి దాని వెనక కూడా ఎంతో లోతైనటువంటి అర్థాలు ఉన్నాయి, అవగాహన ఉంది, విశ్లేషణ ఉంది. అవన్నీ మనకేం తెలియదు, ఏదో మనం ముద్రలు చూస్తాం, ఈ ముద్ర పెట్టుకుంటే బాగుంటదంట అని చెప్పేసి ఇలా ముద్రలు పెట్టుకుంటాం తప్ప ఈ ముద్రలో ఉండేటువంటి అర్థము, అంతరార్థము మనకి తెలియనే తెలీదు. ఏ కొద్ది మందికో ఈ జ్ఞానం తెలుసు, కానీ మన ముద్రలు ఇలా పెట్టుకొని కూర్చోవాలి. స్కూల్స్కి వెళ్తాం మేము పిల్లలకి ధ్యానం చెప్తానికి, వెంటనే వాళ్ళు ఇలా పెట్టుకొని కూర్చుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇలా పెట్టుకొని కూర్చోవాలి అని ధ్యానంలో అనుకున్నారు. కానీ ఇలా పెట్టుకునేది ఒక సింబాలిజం. ఈ యొక్క ఆత్మని పరమాత్మలో నేను కలుపుతున్నాను అనేది భావనా పరంగా ఇక్కడ మనం ధ్యానంలో కూర్చుంటాం. కానీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ లో పత్రిసారి ఏం చెప్పారంటే, ఈ పూర్ణ ముద్ర పెట్టారు. ఈ 5 ఏళ్ళు ఇది పంచభూతాలు, ఇది దేహానికి సంబంధించినటువంటి గుణాలు, ఈ రెండింటిని ఇట్లా మనం కలిపేస్తాం. ఇది పూర్ణ ముద్ర, ఇవి పూర్ణ ముద్ర. కాబట్టి
ఇది సైంటిఫిక్ గాను మళ్ళీ ఇంకో ఆధ్యాత్మిక పరంగా కూడా దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు మన శరీరం అంతా కూడా శక్తి ప్రవాహం నడుస్తూ ఉంటుంది. మనం చెప్తాం ధ్యానం చేస్తే కాస్మిక్ ఎనర్జీ వస్తా ఉంది అని చెప్పేసి. ఇంకా శక్తి ప్రకంపనలు నిరంతరం శరీరంలో కోటాను కోట్ల కణాలు అన్ని ఉన్నాయి. అన్ని ఎప్పుడు శక్తి దారులు ప్రవహిస్తూ ఉంటాయి. అప్పుడు శక్తి ఎప్పుడైతే ప్రవహిస్తూ ఉంటుందో మనం ఇలా పెట్టుకొని కూర్చున్నప్పుడు ఈ కనెక్టివిటీ వస్తుంది. శరీరం అంతా కూడా ప్రవహిస్తుంది. మనం కొత్త శక్తిని తీసుకుంటా ఉంటాం ఎంతో ధ్యానంలో. కాబట్టి మన శరీరంలో ఉండి మన శక్తి ప్రకంపనలే కాకుండా అదనంగా మనం ఎంతో కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటాం. కాబట్టి ఈ కనెక్టివిటీ ద్వారా కాళ్ళు కట్టేస్తాము, చేతులు కట్టేస్తాము, కళ్ళు మూసేస్తాము. కాళ్ళు కట్టేసి చేతులు కట్టేసి కళ్ళు మూసేసి మన నుంచి బయటికి వెళ్లకుండా, కళ్ళ ద్వారా శక్తి బయటికి వెళ్లకుండా మనోద్వారం ద్వారా మళ్ళీ ఎప్పుడైతే శ్వాసను గమనిస్తా ఉంటామో ఈ ప్రాణవాయువు ప్రాణశక్తిగా మారి తర్వాత ఈ బ్రహ్మరంధ్రం ఓపెన్ అయ్యి విశ్వశక్తి మన లోపలికి వచ్చినప్పుడు ఆ ఏదైతే శక్తి ప్రకంపనలు ఉన్నాయో అవి మన శరీరంలో ఉన్నటువంటి నాడీ మండలాన్ని శుద్ధి చేస్తాయి, సప్త శరీరాలను శుద్ధి చేస్తాయి. అట్లాగే శరీరంలో ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి బుద్ధిలో ఉన్నటువంటి మాలిన్యాలన్నీ కూడా తొలగించి అన్నిటిని శక్తివంతం చేసి ఆత్మను శక్తివంతం చేసి పరమాత్మలో మనం కలిసడానికి కావాల్సినటువంటి ఎనర్జీస్ ని క్రియేట్ చేస్తాయి అన్నమాట. ఆ రకంగా మనం ఎంత శక్తివంతులుగా ఉంటే, అంటే ఎంత కాస్మిక్ ఎనర్జీని తీసుకొని ఎంత వృధా చేయకుండా దాన్ని మనం కాపాడుకుంటా ఉంటే అంతగా దివ్యత్వంలోకి మనం వెళ్తాం. ఎట్లా వెళ్తాం అంటే శారీరక సంబంధించిన స్పృహను కోల్పోతాం, మనసుకు సంబంధించినటువంటి స్పృహను కోల్పోతాం, బుద్ధికి సంబంధించినటువంటి స్పృహను కోల్పోతాం. నేను ఆత్మని అనే స్థితి నుంచి తర్వాత సర్వాత్మ స్థితికి మనం ఎప్పుడైతే ఆ భావన స్థాయిలో వెళ్ళిపోతామో ఈ పదార్థ జగత్తు మాయమైపోతుంది. ఏదైతే ఉందో ఈ సమస్త సృష్టికి కంటికి కనిపించకుండా ఉండి సమస్తాన్ని కనిపించే దాన్ని నడిపిస్తా ఉందో, ఈ కనిపించే ప్రపంచాన్ని కనిపించకుండా నడిపిస్తా ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తితో లయమవుతాము. ఆ శక్తితో లయమవటము మరి అదే మోక్షము, అదే ముక్తి అంటారనమాట. అదే ముక్తి మోక్షము మనం ఇక్కడ ఈ సాధనలో గురువుని ఆశ్రయించి ధ్యాన సాధన చేయటం ద్వారా ఆనాపాన సతిలో మనం అప్పుడు ఎంత సాధన అయితే చేస్తా ఉంటాం అంత సమయము ఆ యొక్క ముక్త స్థితిలోకి మనం వెళ్ళిపోతా ఉంటాము, మోక్ష స్థితిలోకి వెళ్ళిపోతా ఉంటాము. తద్వారా ఆ శక్తులన్నీ కూడా కళ్ళు తెరిచిన తర్వాత మళ్ళీ మన జీవితంలో దానికి భిన్నంగా కాకుండా దానికి అనుగుణంగా మన జీవనయాత్ర సాగించడానికి కూడా మనకి అది ఉపయోగపడతా ఉంది. అందుకే మన జీవితంలో అన్ని శుభాలే, అన్ని శుభశకనాలే జరుగుతూ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి గుర్తుంచుకోండి, శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ. తమో గుణము, రజోగుణము, సత్వగుణము, శుద్ధ సత్వకము, నిర్గుణము. మనం ఇట్లా ఎప్పుడైతే ధ్యానం చేస్తా ఉంటామో మనకు తెలుసు 6 నెలలు సావాసం చేస్తే వీళ్ళు అవుతా ఉంటారు. ఎప్పుడైతే మొట్టమొదట మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడితో మనం సహవాసం చేస్తున్నాం, గంటలు గంటలు ధ్యానం చేస్తున్నాం అంటే గంటలు గంటలు భగవంతుడితో మన ఆత్మని పరమాత్మతో లయం చేస్తున్నాము. ఈ 3 ప్రాపంచికత, 3 డైమెన్షన్స్ అంటాం. ఇది ప్రాపంచికత. ఈ ప్రాపంచికతను పక్కన పెట్టి ఆధ్యాత్మికత, ఆత్మ భగవంతుడితో కలవటము ఆధ్యాత్మికత. ఆధ్యాత్మిక సాధన చేయంగా ఎట్లయితే మనం మనం పక్కింటి వారి దగ్గరికి వెళ్తా ఉన్నాం అనుకోండి, పక్కింటి వాళ్ళు చక్కగా మంచి రిచ్ గా ఉన్నారు, బాగా ఉన్నారు, మనం పూర్గా ఉన్నాం, లేదా వాళ్ళు జ్ఞానవంతంగా ఉన్నారు, మనం అజ్ఞానంతో ఉన్నాం. వాళ్ళతో సావాసం చేయంగా మనలో ఎప్పుడైతే ఆ యొక్క జ్ఞానం అంకురిస్తా ఉంటుందో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వీడు జ్ఞాని కాబట్టి వీడితో మనం కొద్దిగా స్నేహం చేయాలని వాళ్ళు కూడా మన దగ్గరికి ఎలా అయితే వస్తారో ఈ ఆత్మతో మనం ఆత్మ పరమాత్మతో చేసే కొద్దీ ఈ పరమాత్మ తత్వం మనకి దగ్గరగా అవుతుంది. ఎప్పుడైతే ఈ పరమాత్మ తత్వం పూర్తిగా మనతో మనం కలిసి లయమైపోయామో అప్పుడు అభయము, ఇక అప్పటి వరకు భయం అనేది లేని స్థితి వస్తుంది. ఇది అభయ ముద్ర. అంటే ఇక భయం అనేది లేదు. ఎందుకు లేదు అంటే సాక్షాత్తు ఈ ఆత్మ పరమాత్మ మన దగ్గరికి పరమాత్మతో కలిసి మన జీవితం అంతా ఉంది. శరీరము పరమాత్మ శక్తిని ఉపయోగించుకుంటది, మనస్సు పరమాత్మ శక్తితో కలిసి ఉంది, బుద్ధి పరమాత్మ శక్తితో ఉంది. ఏదైతే ఆత్మ ఉందో ఈ పరమాత్మ శక్తితో కలిసే ఉంది. చూడండి, కలిసే ఉంటది ఇక్కడ.
అలా మనం అభయం అవుతాము. ఇంకా భయం అనేది లేదు. ఎందుకంటే భయము అనేది ప్రపంచానికి సంబంధించింది. అది ఏదే అభయము అంటే దైవత్వానికి సంబంధించి, అంటే భయం లేదు. ఇంకా ఎందుకు భయం ఉంటది? ఇంకా రెండోది లేదు కదా. రెండోది ఉంటే మనకి భయం ఉంటుంది. రెండోదే లేదు, ఉందంతా ఒకటే. సర్వం కల్పితం బ్రహ్మ. ఇప్పుడు ఆత్మ వేరు, పరమాత్మ వేరు అనేది కూడా లేదు. ఇవి అవసరమైనప్పుడు దేనికి కావాలో దాన్ని ఉపయోగించుకుంటూ, అవసరం లేనప్పుడు మనం అన్నీ కలిసి మనతో మనం లయమై ఉంటాము. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. ఇక్కడ ఇది కాన్సెప్ట్, 5 ఫింగర్స్ కాన్సెప్ట్. ఇప్పుడు అభయము కావాలి. ధ్యానం చేస్తే అభయం వస్తుంది. ఏ విషయం కూడా ఏ నిమిషానికి ఏది ఎలా జరగాలో అది మన జీవితంలో జరిగే తీరుతుంది. మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సింది చేస్తా ఉంటే మనకి రావాల్సింది వచ్చే తీరుతుంది. దీన్ని అడ్డుకునే శక్తి ఈ సృష్టిలో ఏది లేదు. ఈ భూమి కర్మ భూమి. కర్మ ఫలితాన్ని ఎవరైనా అనుభవించే తీరవలసిందే. కాబట్టి ఏం చేయాలి? మన కర్మల పట్ల శ్రద్ధ ఉండాలి తప్ప మన దాని ఫలితం పట్ల మనం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం లేదు. కామ్య కర్మలు కాకుండా కర్తవ్య కర్మలుగా మనం ఉండాలి. ఒకవేళ అది కామ్య కర్మైన, ఆ కామ్య కర్మ అంటే అది మన కోరిక ద్వారా వచ్చినటువంటి కర్మ అయినా దాన్ని కర్తవ్యంగా ఎప్పుడైతే నిర్వర్తిస్తామో దాని ఫలితం మనకి చక్కగా మనం కోరుకున్న విధంగా మన జీవితంలోకి వస్తుంది. కాబట్టి అందుకే భగవద్గీతలో ఏం చెప్పారు? నువ్వు కర్మలు చేయటం వరకే నీ హక్కు, ఫలితాన్ని ఆశించవద్దు. నిష్కామ కర్మ అంటారనమాట. నిష్కామ కర్మ యోధులే పెరివిడి మాస్టర్స్. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ మనకి మొట్టమొదట నేర్పించినటువంటి పాఠం ఏదైతే ఉందో నిష్కామ కర్మ. భగవద్గీతలో చివరిగా ఏదైతే చెప్తాడో నిష్కామ కర్మ యొక్క ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించు, ఫలితం నా మీద వదిలేసేయి, పని మాత్రం నువ్వు చెయ్యి, ఫలితం నాకు వదిలేసేయి, ఆ పనికి తగ్గ ఫలితాన్ని నేను నిరంతరం ఇస్తానే ఉంటానని భగవంతుడు ఏదైతే చెప్పాడో దాన్ని పత్రిసారు ఆ చివరిలో నిష్కామ కర్మ ఉన్న దాన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ లో మొట్టమొదటిగా తీసుకురావటం జరిగింది. మొట్టమొదటి ఏంటి? నువ్వు ధ్యానానికి రా. ధ్యానం చేయడానికి ఎలాంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదు. అట్లాగే ధ్యానం నేర్పించినందుకు నేను కూడా ఎలాంటి రుసుముని ఆశించ ఆశించవద్దు. ధ్యానం చెప్పేవాడు ఎలాంటి రుసుముని ఆశించవద్దు అని చెప్తున్నారు. ధ్యానం నేర్చుకునేవాడు కూడా ఎలాంటి రుసుము ఇవ్వవలసిన అవసరం లేదు. కాబట్టి నేను నేర్చుకునేటప్పుడు కూడా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. నేను నేర్పటానికి కూడా డబ్బు తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే నిష్కామ కర్మ యోధులే పిరమిడ్ మాస్టర్స్. అందుకే పత్రిసారు పిరమిడ్ మాస్టర్స్ ఏం చెప్పారంటే మై డియర్ గాడ్స్ అని చెప్తా ఉండేవాళ్ళు. ఎందుకు మై డియర్ గాడ్ అన్నారంటే ఆ యొక్క భగవంతుడి యొక్క లక్షణాలు ఏవైతే ఉందో కర్మ చేయటం వరకే, ఆ ఫలితం వచ్చే తీరుతుంది. ఇది కర్మ భూమి. కాబట్టి కర్మ చేస్తే ఫలితం వచ్చే తీరుతుంది అని నీకు తెలిసిన తర్వాత నువ్వు సాక్షాత్ భగవత్ స్వరూపుడిలాగానే నీ జీవితం జీవిస్తా ఉన్నావు. కాబట్టి నువ్వు భగవంతుడివే. కొన్ని కోట్ల మంది ఈ 40 సంవత్సరాల్లో పత్రిసారి కొన్ని కోట్ల మందిని పిరమిడ్ మాస్టర్స్ గా తయారు చేశారు. వాళ్ళందరూ కూడా జీవితంలో వారి నిత్య అవసరమైనటువంటి ఆహారము లేదా కుటుంబ పోషణ, దానికి కావాల్సినటువంటి వ్యవహారాలని మాత్రమే మినిమంగా చూసుకుంటూ మిగతా సమయాన్ని అంతా కూడా, మరి మెలకుగా ఉన్న మిగతా సమయాన్ని అంతా కూడా వాళ్ళు లోక కళ్యాణం కోసం, ధ్యానాన్ని అందరికి ధ్యాన జగత్ కోసం, సాకార జగత్ కోసం, పిరమిడ్ జగత్ కోసం, మరి సత్య స్థాపన కోసం, ఈ భూమి మీద సత్య స్థాపన జరగాలి, ధర్మ సంస్థాపన జరగాలి, లోక కళ్యాణం జరగాలి, ఏకత్వ భావన కావాలి, వసుదైక కుటుంబంగా ఈ జగత్తంతా నిలబడాలి అని దానికోసమే నిరంతరం జీవిస్తున్న వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. వాళ్ళని తయారు చేసిన వాడే పిరమిడ్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుదేవులు. మై డియర్ ఫ్రెండ్స్, పత్రిజీ అంటే సాధారణ మనకు కనిపించే ఒక రూపం కాదు, ఒక వ్యక్తి కాదు. అనంత చైతన్య స్వరూపానికి ఒక రూపాన్ని ఇచ్చి ఆ రూపాన్ని మన ముందు పెట్టి మనలో ఒకడిగా ఉంటూ మనలో ఉన్నటువంటి ఆ చైతన్య వెలుగుల్ని మనం గుర్తించేలాగా, ఆ గుర్తించడానికి కావాల్సినటువంటి సాధన ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస అనేది మనకు అందించడం జరిగింది. ఆ శ్వాస మీద ధ్యాస చేసేటప్పుడు నువ్వు ఏం చేయాలి అంటే
ఏం చేయొద్దు, నువ్వు చేసేది ఒక నిష్కామ కర్మయోధుడిగా జీవించు చాలు, ఇంకేం అవసరం లేదు. ఎప్పుడైతే నిష్కామ కర్మయోధుడిగా జీవించే క్రమంలో నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు దేహానివి కాదు, నువ్వు ఆత్మవి. కానీ దేహం అనేది ఉంది, మనస్సు అనేది ఉంది, బుద్ధి అనేది ఉంది. ఈ మూడిటి తాలూకా నువ్వు ఉపయోగించుకుంటూ ఈ ప్రపంచంలో తిరుగుతున్నావు కాబట్టి, ఈ ప్రపంచంలో అనేక అనేక మాలిన్యాలు నేను చుట్టుముట్టుతా ఉంటాయి కాబట్టి, దాన్ని నిరంతరం శుద్ధి చేసుకోవటం కోసమే ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందుతూ శుద్ధ సాత్వికంగా తయారవు. నిరంతరం శుద్ధి చేసుకుంటా ఉండు. ధ్యానం చేయటం అంటే శుద్ధి చేసుకోవటం, జ్ఞానం సత్సంగం చేయటం అంటే శుద్ధి చేసుకోవటం, సజ్జన సాంగత్యం చేయటం అంటే శుద్ధి చేసుకోవటం, మరి స్వ అధ్యాయం చేయటం అంటే నిరంతరం మనం శుద్ధి చేసుకోవటం, అంటే మనం శుద్ధిగా తయారవటము. చిత్తశుద్ధి అంటారు కదా, మన చిత్తంలో ఉండేటువంటి మాలిన్యాలే మన అశుద్ధంగా తయారు చేస్తా ఉన్నాయి. మనం ఎప్పుడూ శుద్ధ స్వరూపులమే, కానీ ఆ చిత్తం ద్వారా వచ్చేటువంటి అనేక అనేక ఆ మాలిన్యాల్ని మన నిరంతరం ధ్యాన సాధన ద్వారా మనం శుద్ధి చేసుకుంటూ శుద్ధ సాత్వికంలో నిర్గుణ తత్వంలో మనం జీవించే వారే పెరియడ్ మాస్టర్స్. గుర్తుంచుకోండి, పెరియడ్ మాస్టర్స్ అంటే అల్లాటప్ప వాళ్ళు కాదు. వీళ్ళ యొక్క సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినటువంటి గ్రాండ్ మాస్టర్స్, నక్షత్ర లోకవాసులు. వీళ్ళంతా నక్షత్ర లోకాల నుంచి ఈ భూమి మీదకి దేహదారులుగా వచ్చి సాధారణ మానవులుగా జన్మ తీసుకొని సాధారణ కుటుంబంలో సాధారణ వ్యక్తులుగా ఉంటూ మరి సాధారణంగా కనిపిస్తూనే బ్రహ్మజ్ఞానులుగా బ్రహ్మ విహారులుగా ఉన్నటువంటి వారే, బ్రహ్మర్షులుగా ఉండేటువంటి వారే మరి పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా అనేది మీరందరూ కూడా తెలుసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. మరి దీనిలో ఇంకొక కాన్సెప్ట్ చెప్పుకుందాం. వన్ మినిట్. మై డియర్ ఫ్రెండ్స్, మరొకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. తమో గుణము, రజోగుణము, సత్వగుణము, శుద్ధ సాత్వికము, నిర్గుణం, శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ. ఇలా చెప్పాము. ఇప్పుడు దీనిలోనే మహావతార్ బాబాజీ కాన్సెప్ట్ పత్రి సారు మనకి చెప్పారు, దాన్ని మళ్ళీ మనం చెప్పుకుందాం. మహావతార్ బాబాజీ ఈ ముద్ర ఉంటుంది, అది బాబా సినిమా రజనీకాంత్ తీసిన తర్వాత మరి ఇది బాగా ప్రాముఖ్యత వచ్చింది. అట్లాగే మన పిరమిడ్ మాస్టర్స్ మరి ఈ బాబాని మనం ఎక్కువగా మనం స్వీకరించటం, బాబా యొక్క ఎనర్జీస్ ని, బాబా మహావతార్ బాబాజీని మనం చెప్పటం, ఆయన్ని ధ్యానంలో ఆహ్వానించటం, అలాగే మహావతార్ బాబాజీ కేవ్స్ కి వెళ్ళటం, అక్కడ ధ్యానం చేయటం, ఇదంతా మహావతార్ బాబాజీ అనే యొక్క దీన్ని మనం బాగా పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా స్వీకరించిన క్రమంలో సారు ఈ ముద్ర గురించి కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. ఈ ముద్ర ఎందుకు ఉంటుందో తెలుసా అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ ఈ ముద్ర గురించి కూడా మళ్ళీ మనం ఇప్పుడు పత్రి సార్ చెప్పిన దాని ప్రకారం తెలుసుకుందాం. దీనిలో పత్రి సార్ ఏం చెప్పారంటే, మనము శరీరము, ఇందాక చెప్పాం కదా, శరీరం అనేది ఉంది ప్రతి ఒక్కరికి. శరీరం అనేది మహా అద్భుతమైనది, చాలా పవిత్రమైంది, దీనిలో ఏ మాలిన్యము లేదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, శరీరాన్ని ఎప్పుడు కూడా అద్భుతంగా చూసుకోవాలి. శరీరం అంటే ఏదో తుచ్చమైంది, వాళ్ళ నుండి రేపు పోయేది, దీని మీద శరీరం మీద భ్రమలొద్దు, శరీరం కాదు, శాశ్వతం కాదు అనేటువంటి ఏదైతే చెప్తా వచ్చారో వాటన్నిటిని కూడా తుంచివేసి, శరీరం అనేది ఒక అద్భుతము, ఈ శరీరం అనే వాహకం ఉంది కాబట్టే, ఈ వాహకం ద్వారా మాత్రమే మనం ఈ భూమి మీద ఈ జ్ఞానాన్ని అంతా పొందగలుగుతున్నాము. ఈ శరీరం ద్వారా మనం అనుభవించగలుగుతున్నాము, సాధించగలుగుతున్నాము, పొందగలుగుతున్నాము. ఈ శరీరం లేకపోతే ఏం లేదు. శరీరం ఉంది కాబట్టే ఏదైనా మనకి, నేను ఫలానా సో, నేను సీఎంని, నేను పిఎంని, నేను కోటీశ్వరుని, నాకు అంత ఉంది ఇంత ఉంది అని ఇవన్నీ ఏదైతే మనం అయ్యని చెప్పడానికి ఏదైతే ఉందో, ఈ శరీరం ఉంది కాబట్టే నేను అనే చెప్పడానికి ఉంది.
ఈ శరీరం లేకపోతే, ఈ మేను లేకపోతే ఈ నేనుకి ఇక్కడ ఏ ప్రదర్శించడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ శరీరం అనేది ఒక అద్భుతమైనటువంటి సృష్టి. ఇది అల్లటప్ప సృష్టి కాదు. ఈ శరీరాన్ని మరలా ఈ ఏ ఒక్క దాన్ని కూడా మళ్ళీ మనం సృష్టి చేయాల్సిన పరిస్థితి, చేయగలిగినటువంటి స్థితి లేదు. కాబట్టి ఈ శరీరం అనేది మహా అద్భుతమైనది. శరీర అవయవాల ద్వారా మళ్ళీ దాన్ని ఇంకో దాన్ని క్రియేట్ చేస్తున్నారు తప్ప ఈ శరీరాన్ని సృష్టికి ప్రతి సృష్టి మాత్రం చేయలేదు. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఈ శరీరం అనేది అతి చిన్నదిగా ఉన్నా కానీ ఈ శరీరం అనేది అత్యంత అవసరమైనది, అత్యంత శక్తివంతమైనది, అత్యంత స్వచ్ఛమైనది, ఏ మాలిన్యాలు లేనటువంటి దివ్యమైనది. దివ్య శరీరదారులు మనమంతా కూడా దివ్యత్వంతో నిండి ఉండే శరీరాన్ని మనం పొందిన వాళ్ళము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ఇందా చెప్పా, ఇది పరమాత్మ. ఇక్కడ ఏం చేయాలి? మన జీవితంలో శరీరం అవసరమే, ఈ జీవితాన్ని నడపటానికి మనస్సు అవసరమే, బుద్ధి అవసరమే. ఈ మూలము ఆత్మ, ఈ పరమాత్మ. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క పరమాత్మ శక్తి ద్వారా ఈ బుద్ధిని, శరీరాన్ని, బుద్ధిని, మనసుని రెండింటిని ఇట్లా పట్టి ఉంచితే ఇప్పుడు మన జీవితంలో రెండే ఉన్నాయి. ఏమిటి? ఒకటి శరీరము, రెండు ఆత్మగా. కాబట్టి నువ్వు ఎప్పుడు నిరంతరం ఆ దివ్యత్వ శక్తితో నీ మనస్సుని, నీ బుద్ధిని నీ స్వాధీనంలో ఉంచుకుంటే అప్పుడు నీ జీవితంలో ప్రముఖంగా ఉన్నటువంటి, నీ జీవితానికి ఆధారభూతమైనటువంటి శరీరము, దీన్ని నడిపిస్తున్నటువంటి ఆత్మగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో ఈ రెండు పవిత్రమైన ఏ మాలిన్యము లేదు. శరీరం పవిత్రమైందే, ఆత్మ పవిత్రమైందే. ఈ రెండింటిని అవసరమైనప్పుడు మాత్రమే మనసును ఉపయోగించాలి, అవసరమైనప్పుడు మాత్రమే బుద్ధిని ఉపయోగించాలి. లేకపోతే ఈ రెండింటిని మనం దైవత్వ శక్తితో ఇలా పట్టి దాన్ని పక్కన పెట్టాలి. ఎట్లయితే ఒక తాబేలు దానికి తను అన్ని ముడుచుకుంటా ఉంటుందో మన మనస్సుని లోనికి ముడుచుకోగలిగి ఉండాలి. బుద్ధిని ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించాలి. మనసుని ఎంతవరకు, ఎప్పుడు, ఎక్కడ, ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించుకోవాలి. ఈ మనస్సు అనేది ఇంధనం. ఇది లేకపోతే మన యొక్క ఈ శరీరం, జీవిత ధర్మాలు ఏవి పనిచేయవు. ఈ జీవిత ధర్మాలు ఇవన్నీ పనిచేయాలంటే మనకి ఇక్కడ మనస్సు అనేది కావాలి. ఈ మనస్సు అనేది ఇప్పుడు ఆకలి అవుతుంది. ఎప్పుడు అవుతుంది మనకి ఆకలి? మనసు ద్వారానే తెలుస్తుంది నాకు ఆకలి అవుతుందండి. శరీరంలో కదలికలు వచ్చినా గానీ ఈ మనసు పని చేయలేదు. కోమాలోకి వెళ్ళిపోయాడు అనుకోండి. ఒక మనిషి ఉన్నాడు, కోమాలోకి వెళ్ళిపోయాడు. అతనికి ఏం తెలియదు, మలమూత్రాలు తెలియదు, లేకపోతే ఆకలి అవుతుంది తెలియదు, ఏం తెలియదు. అంటే ఈ మనసు ద్వారానే మన ఇంద్రియాలలో ఏవైతే ప్రేరణ కలుగుతా ఉందో, శరీరంలో ఏదైతే కలుగుతా ఉందో వీటన్నిటిని తెలియజేసేది మనసు. అంటే అత్యంత శక్తివంతమైంది, అత్యంత విలువైనది. నేను చేయగలనంటే చేయగలం, చేయలేనంటే చేయలేం. మనం ఏదైనా సాధించాలంటే మనసు ద్వారానే మనం ప్రేరణ కలిగి ప్రయత్నం చేస్తాం. లేకపోతే ఏం చేయలేను అనేవాడు కూడా ఆ మనసు ద్వారానే ఆడు ఎందుకు పనికిరాని వాడు కూడా అవుతున్నాడు. అందుకే మనోశుద్ధి అని అంటాం అనమాట. మనసు శుద్ధంగా ఉంటే అది మనకి ఎంతో చక్కని మార్గదర్శకత్వం ఇస్తుంది. మనసు అశుద్ధంగా ఉంటే అది మన ఎందుకు పనికిరాని వాడిగా కూడా చేస్తా ఉంటది. కాబట్టి ఈ మనసు అనేది అవసరమైనప్పుడు ఏ మేరకు చక్కగా దాన్ని ఉపయోగించుకోవాలి. అలాగే బుద్ధి మన దగ్గర ఎంతో ఉండొచ్చు, కానీ దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉపయోగించాలో తెలియదు. నా దగ్గర అనంతమైన జ్ఞాన సంపద ఉంది, నా దగ్గర అనంతమైన జ్ఞాన సంపద ఉంది కదా అని చెప్పేసి మీరు నాకు గంట సమయం ఇస్తే నేను 2 గంటల సేపు మీకు చెప్పాను అనుకోండి, నాకు బుద్ధి లేదు. కాబట్టి నా దగ్గర ఎంత ఉంది అనేది కాదు, మన దగ్గర ఏది, ఎప్పుడు, ఎక్కడ, ఎంత మోతాదులో ఏదైతే ఉపయోగించాలో ఉపయోగించినప్పుడే అది సక్రమంగా ఉపయోగించినట్టు. అది ఎక్కువైనా తక్కువైనా అది పనికిరాదు. కాబట్టి బుద్ధి అంటే నీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా వినియోగించే సామర్థ్యం. నీ దగ్గర తెలివి ఉండొచ్చు, బలం ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. నీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని ఏ మోతాదులో, ఎప్పుడు, ఎక్కడ, ఎంత ఉపయోగించాలో చెప్పేది బుద్ధి. కాబట్టి ఇవి రెండు మన ప్రాపంచిక జీవితంలో జీవించేటప్పుడు ఉపయోగించుకోవటం, మిగతా సమయంలో అంతా కూడా మనం ఈ ముద్రలో ఉండాలి. మహావతార్ బాబాజీ అంటే తను శరీరంగా మరియు ఆత్మగా విరాజిల్లాలి. ఇలా ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మహావతార్ బాబాజీకి యొక్క
అనుగ్రహంలో జీవిస్తున్నట్టే, వారి యొక్క మార్గంలో జీవిస్తున్నట్టే, వారి యొక్క జ్ఞానంలో జీవిస్తున్నట్టే అని చెప్పేసి ప్రతిసారు ఈ ముద్రకి చెప్పారనమాట. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ముద్ర యొక్క ఇది. కాబట్టి అప్పుడేమవుతుంది, మనం చక్కగా శరీరం ఉంటుంది, చిన్నదిగా ఉంటుంది, కానీ వారి జీవితాన్ని శాసించేది ఆత్మ యొక్క శక్తి. ఆత్మ పెద్దదిగా ఉంటుంది. కాబట్టి మనం ఆత్మశక్తితో జీవిస్తాము, శరీరాన్ని చక్కగా వినియోగించుకుంటాం. శరీరాన్ని వినియోగించుకుంటూ ఆత్మశక్తితో మనం జీవిస్తాము. అవసరమైనప్పుడు మరలా ఈ మనసును ఉపయోగించుకుంటాం, అవసరమైనప్పుడు బుద్ధిని ఉపయోగించుకుంటాం, మరలా ఇలా ఉంటాం, అభయులం అవుతాము. భయం లేనటువంటి అభయాన్ని ఇవ్వటం కోసమే మనం అభయులుగా ఉంటాము. అవసరమైతే ఎదుటివారికి కూడా అభయాన్ని అందించగలిగినటువంటి శక్తి మనకి వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఈరోజు 5 ఫింగర్స్ యొక్క కాన్సెప్ట్. ఇంకెంతైనా చెప్పుకోవచ్చు, అనంతం దీనిలో. పత్రిసారు జ్ఞానాన్ని 22 సంవత్సరాల్లో ఎంతో నిరంతరం తిరుగుతూ అనుక్షణము అనేక కోణాల్లో ఒక జ్ఞానాన్ని ఎన్ని రకాలుగా మనం దాన్ని గ్రహించుకోవచ్చు, అవగాహన చేసుకోవచ్చు, జీర్ణించుకోవచ్చు, ప్రజెంట్ చేయొచ్చు, మరి గురువు గారి దగ్గర మేము నేర్చుకున్నాము. మరి ఉమ్, మరి పత్రిజీతో 20 సంవత్సరాలు ఎంతో కలిసి జీవించే మహాభాగ్యాన్ని ఇచ్చినటువంటి ఆ జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్రకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మా తెలిసినటువంటి ఈ యొక్క జ్ఞానాన్ని మీతో పంచుకునే మహాభాగ్యాన్ని ఇస్తున్నటువంటి, నిరంతరం నాకు అవకాశం కల్పిస్తున్నటువంటి శివ మాస్టర్ గారికి, అలాగే ఈ జూమ్ లోకి వచ్చి ఈ జ్ఞానాన్ని స్వీకరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పరస్పరం మనం షేర్ చేసుకుంటున్నందుకు నాకు అవకాశం ఇస్తున్న మీ అందరికి కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. శివ, ఉన్నావా? శివ, ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అండ్ కో-క్రియేటర్స్. పత్రి సారు మొట్టమొదట్లో మై డియర్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు, తర్వాత మై డియర్ మాస్టర్స్, తర్వాత మై డియర్ గాడ్స్, తర్వాత మై డియర్ కో-క్రియేటర్స్ అనే వర్డ్ ని ఉపయోగించారు. ఈ ఈ విషయాలు దీని మీద కూడా మరి శివ గారు లేనట్టున్నారు. అందులోకి ఈ 4 విషయాలని కూడా మనం లోతుగా అర్థం చేసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అండ్ మై డియర్ కో క్రియేటర్స్, సహసృష్టికర్తలు. ఇక్కడ ఆ పదాలని ఇప్పుడు ఉపయోగించటం మానేశారు చాలా వరకు, ఎవరు ఉపయోగించలేదు. కానీ సారు దాన్ని ప్రతిసారి ప్రతి మీటింగ్ లో కూడా మొదలు పెట్టేటప్పుడు మై డియర్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు. మై డియర్ ఫ్రెండ్స్ అనే దానికి అర్థం ఏమిటి అంటే, మనతో మనం మిత్రత్వం చేయాలి, మన చుట్టూ ఉండేటువంటి సమస్త ప్రాణికోడితో కూడా మిత్రత్వాన్ని నేర్పాలి అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి ప్రాథమిక సత్యం. మనతో మనం మిత్రత్వాన్ని నేర్పటము అంటే ధ్యానం చేయటమే. మన శరీరాన్ని, మనసుని, బుద్ధిని అన్నిటిని మర్చిపోయి ఆత్మ పరమాత్మలతో లయం అవటమే. మనము అంటే ఆ పరమాత్మ తత్వమే. ఇక్కడ దేహదారులుగా ఉన్నాం కాబట్టి ఇక్కడ మనము అంటే అంటే ఆత్మతత్వం. కాబట్టి ఆత్మ నేనుగా ఇక్కడ ప్రకటితం అవుతున్నటువంటి ఆత్మ అనంత తత్వంలో భాగంగా విరాజిల్లటమే ఫ్రెండ్షిప్ చేయటం అంటే. మనం ఎప్పుడైతే మనతో మనం పూర్తిగా ఫ్రెండ్షిప్ చేయిస్తామో, అందరిలో ఉన్న చైతన్యం కూడా అదే అనేది మనకి మనసుకి అందినా, బుద్ధికి అందినా, అందకపోయినా మన అంతరాత్మలో ఆ ప్రకటితం అవుతుంది. కాబట్టి మన చుట్టూ ఉన్న ప్రపంచంతో జీవించే విధానంలో మనకు మార్పు అనేది వస్తుంది. అంతకుముందు ఎల్లయ్య అట, ఎల్లమ్మ, పుల్లమ్మ అనేది, వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా బోగట్ట అనేది మనకు తగ్గుతుంది. సరే, అందరూ దైవ స్వరూపులే, అందరూ భగవత్ స్వరూపులే. ఎవరు కర్మానుసారం, ఎవరు జన్మ సంస్కారాలను బట్టి ఎవరు ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలో అందుకోసం వాళ్ళు అలాంటి జీవన పాత్రలు పోషిస్తున్నారు. కాబట్టి అందరినీ మనం కలుపుకుంటూ సమన్వయంతో ఏకత్వ భావనతో మనం చూడాలి అనే భావన మన లోపల పెరుగుతూ ఉంటుంది. ఎంత సాధన చేస్తూ ఉంటామో అంతగా మన లోపల ఏకత్వం అనేది వస్తుంది. మనసులోకి వచ్చినప్పుడు మళ్ళీ భిన్నత్వం వస్తుంది. భార్య
పిల్లలు, పెళ్ళాము, ఉద్యోగస్తులు, వ్యాపారం, వాళ్ళెట్లా వీళ్ళెట్లా అని మనసులోకి వచ్చినా మళ్ళీ మనం ఎప్పుడైతే ఆ మనసు నుంచి విడబడతామో అని తెలియకుండానే వాళ్ళందరి పట్ల సమత్వ భావన మన లోపలికి వస్తూ ఉంటది. అందుకే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అంటే, మీరు ధ్యానం చేయకుండా ఊరినే వింటే ఏం ఉపయోగం లేదు. అట్లాగే ధ్యానమే చేస్తూ వినకపోయినా ఉపయోగం లేదు. ధ్యానం చేయాలి, చక్కగా సత్సంగంలో పాల్గొనాలి, అట్లాగే స్వ అధ్యాయంలో కూడా చేయాలి. స్వ అధ్యాయం ఎందుకు చేయాలంటే, మరి ఒక PSSM లో మాత్రమే ఉన్నటువంటి ఒక గొప్ప అవకాశం ఏంటంటే, నువ్వు ఏ పుస్తకమైనా చదువు. ముందు ముఖ్యంగా నువ్వు పుస్తకాలు చదివేటప్పుడు ఏం పుస్తకాలు చదవాలి అంటే, గొప్ప గొప్ప యోగుల యొక్క ఆత్మకథలు చదవాలి. ఒక యోగి ఆత్మకథ చదవాలి, స్వామి రామ చదవాలి, మరి రమణ మహర్షి చదవాలి, మలయాళ స్వామి చదవాలి, పత్రిజీ జీవిత చరిత్ర చదవాలి. ఇట్లా ఎంతో మంది యోగుల యొక్క ఆత్మ కథలు అనేది మనం చదవటం ద్వారా ఏమవుతుందంటే, వాళ్ళ జీవితంలో మనం అనుకుంటాం వాళ్ళు ఏదో గొప్పవాళ్ళు, వాళ్ళు ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంది, లేకపోతే గురుకృప ఉంది కాబట్టి అంత గొప్పవాళ్ళు అయ్యారని. కానీ ఎవరు ఏం కాదు. ఎవరు వాళ్ళు జీవితంలో ఎంత సాధన చేశారు, ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, ఆ ఒడిదుడుకుల నుంచి ఎలా బయటపడ్డారు, ఈ స్థితికి ఎలా వచ్చారు, ఈ స్థితిని చేరుకోవడానికి వారి యొక్క చేసినటువంటి కృషి, పడినటువంటి శ్రమ, ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకులు అన్ని కూడా మనకి తెలిసినప్పుడు ఏది ఊరినే రాదు. ఎవరు అంత గొప్పవారు విడిగా అవరు. వాటన్నిటిని మనం కూడా ఎదుర్కోవాల్సిందే. మనం ఎదుర్కొంటున్నవన్నీ కూడా వాళ్ళు ఒకప్పుడు ఎదుర్కొన్నారు అనే అవగాహన కలిగినప్పుడు మనం మనం తక్కువ చేసుకోకుండా, ఎవరో గొప్ప అనేది కాకుండా, ప్రయత్నం ద్వారా సాధన ద్వారానే ప్రతిదాన్ని కూడా సాధించగలము అని చెప్పేసి మనకు అవగాహన పెరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ మొట్టమొదట మై డియర్ ఫ్రెండ్స్ అనేది మనతో మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పుడు మాత్రమే సమస్త మానవాళితో, సమస్త జీవజాలతో. ఒక పెరుగు మాస్టర్ అంటే ఎలా ఉంటాడంటే, ఒక చెట్టుతో స్నేహం చేస్తాడు, ఒక జంతువుతో స్నేహం చేస్తాడు, ఒక పక్షితో స్నేహం చేస్తాడు. మరి మన వాళ్ళు చూస్తారు, ఒక నీటితో, నదితో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, చెట్లతో మాట్లాడుతూ ఉంటారు, సమస్త ప్రాణికోటితో, అంతేకాదు నక్షత్రలోక వాసులతో, అనేక లోకాల వాసులతో, అనేక ఫ్రీక్వెన్సీలతో ఉన్న వాళ్ళతో కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. ఇదంతా ఎలా జరుగుతుందంటే, మనం ఎప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీకి మనం సిద్ధంగా ఉంటామో ఆ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవుతుంది. ఒక టీవీ ఛానల్ చూడాలన్నప్పుడు, మన భక్తి ఛానల్ కావాలనుకున్నప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ, వార్తలు కావాలంటే ఆ ఫ్రీక్వెన్సీ, సీరియల్ కావాలంటే ఆ ఫ్రీక్వెన్సీకి మనం మార్చుకున్నప్పుడు అక్కడ ఆల్రెడీ ఉన్నాయి రెడీగా. కానీ ఆ ఫ్రీక్వెన్సీకి మనం ట్యూన్ అయితే అవన్నీ మనకి ఎట్లయితే మనం దర్శించగలుగుతున్నామో, వాటిని అనుభవించగలుగుతున్నామో, ఈ సృష్టిలో అన్ని రకాలు అన్ని సమకూరే ఉన్నాయి. నీకు సంపద కావాలంటే సమకూరే ఉంది, జ్ఞానం కావాలంటే సమకూరే ఉంది, నీకు భోగం కావాలంటే సమకూరే ఉంది, దైవం కావాలంటే సమకూరే ఉంది, అంతా ఉంది. కానీ నువ్వు దాని వైపు దృష్టి సారించాలి. దానికి స్థితికి నువ్వు ఆ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవ్వాలి. ఎప్పుడైతే నువ్వు ఆ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవుతావో అది నీ జీవితంలో ప్రదర్శించబడుతుంది, నీ జీవితంలోకి వస్తుంది, నువ్వు అనుభవించగలిగేటువంటి స్థితి కూడా వస్తుంది. ఇది తెలుసుకోవటం జ్ఞానం. జ్ఞానం అంటే అనుభవమే జ్ఞానము. అంటే నేను ఏదైతే ప్రయత్నం చేశానో, అది కావాలనుకున్నానో, నేను ప్రయత్నం చేస్తే దాని ఫ్రీక్వెన్సీకి నేను కనెక్ట్ అయితే అది నా జీవితంలో వస్తది అని తెలుసుకోవడం అంతే తప్ప ఇక్కడ మహిమలు అనేవి ఏమీ లేవు, సిద్ధులు అనేది కూడా ఏమీ లేవు. నీ దగ్గర ఏదైతే శక్తి ఉందో, ఆల్రెడీ నీ దగ్గర ఆ శక్తి ఉందో, దాన్ని నీవు అనుభవంలో తెచ్చుకోవటమే సిద్ధి తప్ప సిద్ధులంటే వేరే ఏం కాదు. నోట్ దిస్ పాయింట్, గుర్తుంచుకోండి. ఆల్రెడీ ఉన్నాయి, కానీ నువ్వు దాన్ని సిద్ధింప చేసుకోవాలి. అది నీ జీవితంలో అనుభవంలో తెచ్చుకోవటమే సిద్ధి. లేకపోతే నువ్వు నువ్వు వాటన్నింటిని పొందుతున్నావు అని ఎదుటి వాళ్ళు గ్రహించగలిగినప్పుడు నువ్వు సిద్ధుడు అవుతావు. కానీ సిద్ధి కోసం కాదు మనం చేసేది. ఎందుకంటే మనం బుద్ధి కోసం, మనం అందరం బుద్ధుళ్ళము. ఏం చేస్తే దాని ఫలితం వచ్చే తీరుద్ది. దానికోసం నిష్కామ కర్మ చేస్తే, ఏ పని చేస్తే, వ్యాపారం చేస్తే వాడు దానిలో సక్సెస్ఫుల్ అవుతాడు, పని చేస్తే సక్సెస్ అవుతాడు, చదువుకుంటే సక్సెస్ అవుతాడు, ధ్యానం చేస్తే సక్సెస్ అవుతారు, నేను క్లాసులు చెప్పాలనుకుంటే ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతాను. ఇది సక్సెస్ అవటం అనేది నీ ప్రయత్నంలో ఉంటది. కానీ ఈ సక్సెస్ కోసం కాదు మనం చేసేది. మనలో ఏదైతే ఈ ప్రాపంచిక మోహాలు ఉన్నాయో, ఏవైతే ఒడిదుడుకులు ఉన్నాయో,
ప్రజ్ఞ ఉంది ప్రతి ఒక్కరిలో, కానీ అది స్థితంగా లేదు. స్థిత ప్రజ్ఞలు అవ్వటం కోసమే, మనలో ఉన్నటువంటి ప్రజ్ఞ ఎప్పుడు స్థిరంగా ఉండటం కోసం, స్థిత ప్రజ్ఞలు అవ్వటం కోసమే మనం ఇవన్నీ చేస్తున్నామని గుర్తుంచుకోవాలి. సిద్ధులు వెంట పడవద్దు. సిద్ధులు అవి ఊరిని వస్తాయి అయ్యి, కానీ సిద్ధులు వెంట పోతే నువ్వు మళ్ళీ కిందకి దిగజారిపోతావు. నీ దగ్గర ఉంది, దాన్ని ఉపయోగించుకుంటే ఏమవుతుంది, అయిపోద్ది. అది ఉందని తెలుసుకొని నీ పక్కన పెట్టుకోవాలి. అవసరమైనప్పుడు అవసరం మేరకు నీ కోసమో లోక కళ్యాణం కోసం ఉపయోగించాలి. లేకపోతే నువ్వు బుద్ధి వైపు ప్రయాణం చేసి బుద్ధుడు అవ్వాలి తప్ప సిద్ధుడు కాదు మన లక్ష్యము. పిఎస్ఎస్ఎం లక్ష్యం సిద్ధి కాదు. ఎవరైనా సిద్ధులు చూపిస్తున్నారు అని మీరు సిద్ధులు వాళ్ళు గొప్పవాళ్ళు అనుకొని వెళ్ళారు అంటే మీకు ఇంకా బుద్ధి లేదని అర్థం. మీరు బుద్ధి కోసం కాకుండా సిద్ధి కోసం మాయలో పడిపోతున్నారని అర్థం చేసుకోవాలి. కాబట్టి మనది పిఎస్ఎస్ఎం అంటే జ్ఞాన మార్గం, మనది సిద్ధి మార్గం కాదు, మన బుద్ధి మార్గం, మనది ముక్తి మార్గం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, మీరందరూ కొత్త వారు ఉన్నారు, పాత వారు ఉన్నారు. ఈ అన్ని విషయాలు కులంకుషంగా అర్థం చేసుకుంటూ ఇది రికార్డ్ అవుతా ఉంది. 1-4 సార్లు మీరు వినాలి. మేము 22 సంవత్సరాల నుంచి విన్నా, ఈ రోజు కూడా నాకేం తెలిసిందంటే ఏం తెలియలేదు అనిపిస్తుంది. ఏం తెలీదు, కానీ నేను నిరంతరం తెలుసుకోవాల్సిందే. ఆఖరి శ్వాస వరకు ఈ మాయ అనేది మన వెంట పడతానే ఉంటుంది. మనం బయటికి వెళ్తే మనం ఎంత శుద్ధిగా స్నానం చేసి, ఎంత ఇస్త్రీ బట్టలు వేసుకొని, ఎంత చక్కగా మనం ఎంత జాగ్రత్త తీసుకొని బయటికి వెళ్ళినా మళ్ళీ మనం ఇంటికి వచ్చేసరికి మన శరీరం మీద మాలిన్యాలు ఎలా అయితే ఏర్పడతా ఉన్నాయో, దుమ్ము ధూళి ఎలా అయితే వస్తా ఉందో, మన మనసులో కూడా ఈ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత గొప్ప మాస్టర్స్ అయినా, ఎంత గొప్ప యోగులైనా, పత్రిజీతో నిరంతరం ఉన్నా, గురువుతో నిరంతరం ఉన్నా, దైవంతో నిరంతరం ఉన్నా, ఈ ప్రాపంచిక తాలూకా మాయ అనేది నిరంతరం మన మీద పనిచేస్తానే ఉంటది. కాబట్టి ఆ మాయను తొలగించుకోవటం కోసం నిరంతరం ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్యాదులు మనం నిరంతరం ఆచార్య సాంగత్యం కూడా నిర్వహించాలి. ఎవరైతే మీకు గ్రాండ్ పెరిగిన మాస్టర్స్ ఉంటారో దగ్గరలో, అవసరమైనప్పుడు వాళ్ళతో పర్సనల్ గా కూడా కూర్చొని మీ వ్యక్తిగతంగా ఉన్నటువంటి సందేహ నివృత్తి చేసుకుంటూ సరైన మార్గంలో వెళ్ళాలి. లేకపోతే ఈ క్లాసుల్లో రకరకాల వ్యక్తులు, రకరకాల అవగాహనతో కూడిన వ్యక్తులు వచ్చినప్పుడు వ్యక్తులతో ఎప్పుడు కూడా ఆ వ్యక్తులు గొప్పవారనే భావన ఎప్పుడు కూడా వెళ్ళవద్దు. నేను అదే చెప్తాను. ఎంత సీనియర్ మాస్టర్ అయినా సరే వ్యక్తితో మనకి స్నేహం ఉండాలి. కానీ మనం స్నేహం దేనికోసం చేస్తున్నామంటే జ్ఞానం కోసం చేస్తున్నాము. జ్ఞానమే మన యొక్క లబ్ధి. జ్ఞానమే మనం ఇప్పుడు ఈ రోజు కలిసాం, జూమ్ లో కలిసాం అంటే ఎందుకు కలిసాం? జ్ఞానం కోసం కలిసాం. మన వ్యక్తిగత లాభం అంటే, ఇక్కడ వ్యక్తి లాభం అంటే ఫిజికల్ సంబంధించింది కాదు, జ్ఞానపరమైనది. జ్ఞానపరమైనటువంటి స్నేహమే ఉండాలి తప్ప వ్యక్తిపరమైనటువంటి స్నేహము, వ్యక్తిపరమైనటువంటి ఆ అటాచ్మెంట్ అనేది కాకుండా, ఇది జ్ఞానపరమైనటువంటి అటాచ్మెంట్. జ్ఞానం కోసమే మనం పరస్పర సహకరించుకుంటూ ముందుకు వెళ్తున్నాం అనే భావన ఉన్నప్పుడు ఎవరి దగ్గర జ్ఞానం ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్తాం. లేదనుకోండి, వ్యక్తిని అట్రాక్ట్ అయ్యాం అనుకోండి, ఈ కొంతకాలం మనం అజ్ఞానంలోకి వెళ్ళిపోతాము, వన్ వే ట్రాఫిక్ లోకి వెళ్ళిపోతాము. తర్వాత అప్పుడు చూస్తే పత్రిజీ ఏ ఆశయంతో వచ్చాడో ఆ ఆశయానికి భిన్నంగా ప్రయాణం చేసిన వాళ్ళం అవుతాము. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, అన్ని ఆధ్యాత్మిక సంస్థల్లో వాళ్ళ పుస్తకాలు, వాళ్ళ గురువు చెప్పిన విషయాలు అదే సరైంది, ఇంకేది సరికాంది అని చెప్తా ఉంటే, పత్రిజీ చెప్పాడు ఈ ప్రపంచంలో అంత జ్ఞానం ఉంది, అంత సరైందే, కానీ నీ ఫ్రీక్వెన్సీ ఏది సూట్ అవుతుందో దాన్ని నువ్వు చదువు, అవగాహన చేసుకో. నీకు ఏదైతే ఫ్రీక్వెన్సీ సెట్ అవుతుందో దానిలో జీవిస్తే అది కంప్లీట్ అయిపోతే మళ్ళీ ఇంకో తరగతిలోకి వెళ్తాం. నాకు 8th క్లాస్ లో పాఠాలు నచ్చినాయి, 8th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత 9th లోకి వెళ్తావు, కానీ నువ్వు 8th లో ఉండలేవు, 7th లోకి జారిపోవటం కూడా కుదరదు. మన దగ్గరకు వచ్చిన జ్ఞానం దిగజారిపోవటం అనేది ఎప్పుడు కుదరదు. కాబట్టి ఇక్కడ ఎవరికైనా అహంకారం అని కూడా చెప్తా ఉంటారు, అహంకారం ఉంటది, అహంకారం పోవాలని. కానీ పిఎస్ఎస్ఎం మూమెంట్ లో అహంకారం అనేది లేనే లేదు. ఆ పదం వర్డ్ అనేది లేనే లేదు. ఎవరైనా ఉపయోగిస్తున్నారంటే పదాన్ని ఉపయోగించటం కోసం అజ్ఞానము, నీ లోపల ఎంత అజ్ఞానం ఉందో అంత అహంకారిగా నువ్వు కనిపిస్తావు. ఆ అహంకారము మీన్స్ అజ్ఞానం. వాడు జ్ఞానేనండి, అహంకారం ఉందంటే అది నీకు అర్థం కాలేదు. జ్ఞానికి అహంకారం ఉండదు. అజ్ఞానము అహంకారము, అజ్ఞానం యొక్క మరో రూపమే అహంకారం. నాకంతా తెలుసు అనుకొని ప్రదర్శిస్తున్నాడు తెలియకపోయినా.
కాబట్టి జ్ఞానికి అహంకారం ఉండదు. వాడికి అహంకారం ఉంది అంటే ఆ మేరకు అజ్ఞానం ఉంది అని చెప్పారు పత్రి సార్, గుర్తుంచుకోండి. పిఎస్ఎస్ఎం లో అహంకారం అనే వాడు లేదు. దాన్ని అహంకారం అని ఎక్కడన్నా వాడినప్పుడు అక్కడ మనం వెంటనే ఏం చెప్పాలంటే అది అజ్ఞానము అని పెట్టుకోవాలి. అది సీనియర్ పీరియడ్ మాస్టరా, జూనియర్ పీరియడ్ మాస్టరా, 25 ఏళ్ళ నుంచి ఉండారా, 40 ఏళ్ళ నుంచి ఉండారా, 4 రోజుల నుంచి ఉండారా అనేది ఏమీ లేదు. అజ్ఞానము మీన్స్ అహంకారము, అహంకారం మీన్స్ అజ్ఞానము. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. మాస్టర్ అంటే ఏంటి? తన మీద తనకు ఆధిపత్యం. అంటే తను ప్రలోభాలకు, ఎమోషన్ గురి అవటం, ప్రలోభాలకు గురి అవటం, తన మనసు మీద తనకు నియంత్రణ లేకపోవటం ఏదైతే ఉందో అది మాస్టర్ లేకపోవటం. మాస్టర్ అంటున్నాం ఇప్పుడు. మ్యూట్ అయ్యారు సార్. స్వామిత్వం అన్నమాట. స్వామి వివేకానంద అయ్యారంటే, పరమహంస యోగానంద అయ్యారంటే పరమహంసలు అయ్యారు. అంటే ఆ శుద్ధతలో మరింత ఏది మంచి, ఏది చెడు, ఏది తీసుకోకూడదు, ఏది తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఎంత తీసుకోకూడదు అని ఆ యొక్క జ్ఞానంలో పరిపూర్ణంగా వాళ్ళు జీవించే వాళ్ళని పరమహంసలు అన్నారు. తన మీద పరిపూర్ణంగా స్వాధీనాన్ని, తన యొక్క మైండ్ మీద వాళ్ళకి స్వాధీనత వచ్చిన వాళ్ళని స్వామి అన్నారు. దాన్ని ఇప్పుడు న్యూ ఎనర్జీ ట్రెండ్ లో ఇప్పుడు ఇక ఈ యొక్క సరికొత్త యుగంలో దీన్ని మాస్టర్ అని చెప్పడం జరిగిందండి. మాస్టర్ అంటే అర్థం ఏంటంటే తన మీద తను ఆధిపత్యాన్ని, అంటే అందరికి క్లాసులు చెప్పేవాడు మాస్టర్ కాదు. ఎప్పటి నుంచో క్లాసులు చెప్తున్నాడు కాబట్టి సీనియర్ మాస్టర్ అంటే, సీనియర్ మాస్టర్ అంటే ఆ స్వామి కాదు. తన మీద తాను ఆధిపత్యాన్ని సంపాదించగలిగిన వాడు ఎవరైతే ఉన్నారో, సంపాదించుకున్న వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాస్టర్ అంటున్నాము, స్వామి అంటున్నాము. స్వామిత్వాన్ని సంపాదించుకోవాలి. నీతో నువ్వు స్నేహం చేయటం ద్వారా మాత్రమే నీ నిన్ను నియంత్రించుకొని నీ మీద నీకు ఆధిపత్యాన్ని సంపాదించుకోగలుగుతావు. నువ్వు మాస్టర్ అవుతావు. నువ్వు ఎప్పుడైతే మాస్టర్ అయ్యావో, నీ మీద నీకు ఆధిపత్యం వచ్చిందో, నీలో ఆ యొక్క దైవత్వం అనేది ఏదైతే ఉందో, ఆల్రెడీ నీలో ఉన్నటువంటి దైవత్వం ఏదైతే ఉందో అది ప్రకటితం అవుతా ఉంటుంది నీ జీవితంలో, నీ చుట్టూ ప్రపంచంలో. అప్పుడు నువ్వు దైవం అవుతావు, మై డియర్ గాడ్ అవుతావు. నువ్వు గాడ్ అంటే నువ్వు ఎప్పుడైతే దైవం అయ్యావో నువ్వు సృష్టికర్త అవుతావు, సృష్టికర్త అవుతావు. ఎట్లయితే సృష్టి సృష్టించబడిందో మళ్ళీ నువ్వు కూడా మళ్ళీ నీ స్థాయిలో, నీ శక్తి మేరకు నువ్వు కూడా నీ చుట్టూ ప్రపంచాన్ని సృష్టించగలుగుతావు. అలాంటి సృష్టికర్తగా ఉండి ఈ సృష్టి అంతా కూడా, ఈ సృష్టిలో మనందరినీ ఒక బ్రహ్మ జ్ఞానులుగా సృష్టించిన వారే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మనందరం కూడా అలా సృష్టికర్తలు కావాలి అని చెప్పేసి కోరుకున్న వారే పితామహ బ్రహ్మర్షి పత్రిజీ. కాబట్టి ఇక్కడ నా ముందు ఉన్నటువంటి ఈరోజు ఫ్రెండ్స్ కి, మాస్టర్స్ కి, గాడ్స్ కి, సృష్టికర్తలకి అందరికీ కూడా శాస్త్రకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ, పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి, సద్గురు సదానంద యోగీశ్వరుల వారికి, ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త సద్గురువులకు, అనంతలోక వాసులకు, సమస్త ప్రాణికోటికి, సమస్త ప్రకృతికి శాస్త్రకోటి ఆత్మ ప్రణామం. ధన్యవాదాలు. ఓకే మాస్టర్స్. శివ, ఎవరండి హోస్ట్? ఎవరు? సార్ డౌట్ ఏదైనా ఉంటే అడగచ్చు. అందరూ వీడియో ఆన్ చేసుకోండి. ఏడు గంటలు అవుతుంది, ఎన్నికలకి వెళ్ళాలి కాబట్టి మనందరం కూడా ఇచ్చేద్దాం. ఓకే మాస్టర్స్. మన పిఎస్ఎస్ఎం తరపున పత్రిక యొక్క లక్ష్యమైనటువంటి 4 లక్ష్యాలు ఉన్నాయి. 3 చెప్తా ఉన్నాయి ఇంతవరకు. 4వ లక్ష్యం, పిరమిడ్కి 4 స్తంభాలు ఎలా ఉన్నాయో పత్రిజీ యొక్క ఆశయానికి 4 స్తంభాలు, 4 లక్ష్యాలు ఉన్నాయి. ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు. ఆత్మజ్ఞానులు, తత్వవేత్తలే ఈ భూమండలాన్ని అంతా పరిపాలన చేయాలి. అప్పుడే ఈ భూమి మీద ధర్మ స్థాపన జరుగుతుంది, సత్య స్థాపన జరుగుతుంది, స్వర్గం అనేది ఈ భూమి మీద స్థితం అవుతుంది. కాబట్టి ఈ భూమండలం అంతా కూడా ఆత్మజ్ఞానులు, తత్వవేత్తలే పరిపాలకులుగా రావాలనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ ప్రతి క్షణం
చెప్పాలి. ధ్యాన జగత్తు, సేకార జగత్తు, పిరమిడ్ జగత్తు, ఆత్మజ్ఞానులే, తత్వవేత్తలే ఈ భూమండలాన్ని అంతా కూడా పరిపాలించాలి. దివ్యలోక వాసులు పాలనలో ఈ భూమండలం అంతా పరిపాలన రావాలి. అప్పుడే ఇప్పుడు ప్రపంచ శాంతి అనేది వస్తుంది, రామరాజ్యం అనేది వస్తుంది, మనకి శాశ్వతమైనటువంటి సుఖశాంతులు అనేది ప్రతి ఒక్కరి జీవితాల్లో వస్తాయి అనే విషయాన్ని మరి ప్రతి ఒక్కరు నిరంతరం ఆ యొక్క స్పృహతో ఉంటూ ఆ యొక్క ఎనర్జీస్ ని ఈ సృష్టి అంతా కూడా పంపిస్తా ఉండాలి మాస్టర్స్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న, చాలా అద్భుతంగా చెప్పారు. సో ఒకసారి శంకర సార్కి మనం మనస్ఫూర్తిగా ప్రేమతో కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఈరోజు ఒక అద్భుతమైన కాన్సెప్ట్, 5 ఫింగర్ కాన్సెప్ట్ ఎంతో సరళంగా మనకు అర్థమయ్యే విధంగా చెప్పారు. థ్యాంక్ యూ. దాని మీద ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. సాధనకు సంబంధించి మన డౌట్స్ ఉన్నా అడగవచ్చు. ఏం లేవా డౌట్స్? ఓకే, స్పందించమని ఎలా ఉంది ఇవాళ చెప్పండి. క్లాస్ ఎలా ఉంది? చాలా బాగుంది సార్, చాలా బాగుంది. శరీరము, మనస్సు, బుద్ధి. చూపుడు వేలు, చిటికెన వేలు, ఈ ముద్రలు కూడా మనం సాధనలో వాడుకోవచ్చా సార్? అది అంటే ముద్రలకు దాని యొక్క ఎనర్జీస్, దాని యొక్క ప్రాధాన్యత ఉంటది. కానీ మనం దేనికోసం చేస్తున్నామంటే సిద్ధుల కోసం కాదు. కాబట్టి మన పూర్ణ ముద్ర ఉపయోగించుకోవడం ద్వారా ఆ ఎనర్జీస్ ని పరిపూర్ణంగా తీసుకోవటానికి మనకు అందుకే ప్రతిసారి పూర్ణ ముద్ర చెప్పారు. అది ఆ ముద్రలో శాస్త్రం ఉంది, దాని మీద బుక్స్ కూడా ఉన్నాయి. వాటిని ఏదైనా మీరు తీసుకుంటే వాటి ప్రాక్టీస్ అది వేరే, దాని ఫలితం దానికి ఉంటది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ముద్రల మీద కూడా ఇంకొక బుక్స్ డౌట్స్? ఉన్నాయమ్మా. మనది బుద్ధి మార్గం, సిద్ధి మార్గం. చెప్పండి. ఓకే శివ, ముగిద్దాం. 7 అవుతుంది. ఓకేనా? ఎస్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఈరోజు సెషన్. ఈరోజు సార్ చెప్పినట్టు మరి చాలా ముఖ్యమైన రోజు, ఓటు హక్కు వినియోగించుకునే రోజు. మీరందరూ ఆలోచనతో జ్ఞానంతో మీరందరూ ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మనం శుభదినం. పోటీ 2 చేసిన నిమిషాలు. కాడ ఎక్కువ శాతం పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున మనకి టీవీ గుర్తులు వచ్చినాయి, కొన్ని చోట ఫ్లూట్ గుర్తు వచ్చింది. మీ ప్రాంతాల్లో కానీ పిరమిడ్ మాస్టర్స్ పోటీ చేస్తా ఉంటే ఎంపీగా, ఎమ్మెల్యేగా మీరందరూ కూడా సత్యానికి ఓటు వేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్.